రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం జేఎన్టీయూ కళాశాలను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సందర్శించారు. ప్రతిరోజు విద్యార్థులకు మెనూ ప్రకారమే భోజనం పెట్టాలని సూచించారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి స్టీల్ వాడకం పెంచాలని కోరారు. కాలేజీలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. ₹94 per day. Girls के 89 per day. Lunch, breakfast, lunch ఎన్ని క్యాన్లు అవసరం పడుతుంది? స్టీల్ స్టాక్ ఇక్కడ నోటున్నా స్టాకేడ్ ఇదే సార్ క్రౌడ్ తక్కువ ఉంది, హాలిడేస్ కదా సార్, అందువల్ల 1 వీక్ ఉన్నాయి కదా సార్, మళ్ళీ ఎక్కువ తక్కువ తెచ్చుకుంటే ఖరాబ్ అయితే మన దగ్గర లేదు సార్, అంటే వీక్ వర్క్ స్టోరేజ్ ప్లేస్ అర్బన్ మండల్ రెండు కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయి, ల్యాబ్ అనేది ల్యాబ్ క్లాస్ రూమ్ సార్ వీళ్ళందరూ గెస్ట్ ఫ్యాకల్టీ సార్, అవర్లీ బేసిస్ ఇస్తున్నాం సార్. కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ మనం మాట్లాడుతున్నాం కొంతమంది ఉన్నారు, బట్ వాళ్ళకి ఏంటంటే ట్రాన్స్ఫర్ పాలసీ లేదు సార్. ఇక వాళ్ళని ఫోర్స్ చేసి ఇక్కడ ఉంచుతున్నాం కొంతమంది. నాకు పర్ అవర్ ₹1000 వస్తారు సార్. సో సెమిస్టర్ జరిగినప్పుడు 35,000 నుంచి 25,000 మధ్యలో మంత్లీ వస్తుంది సార్. అది ఎంటెక్ చేసిన తర్వాత అంత జీతం రావడం అనేది కొంచెం బాధాకరమైన. కానీ ఇప్పుడు కాంట్రాక్ట్ బ్యాంకుల్లో తీసుకుంటే మనకి వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక 50,000-60,000. ఇప్పుడు ఎంతమంది స్టాఫ్? మనకు 35-40 మెంబర్స్ సార్. మోస్ట్లీ సార్ వాళ్ళకి అరౌండ్ 45 రెగ్యులర్ కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ సార్, ఒక 30-35 అవుట్ సోర్సింగ్ స్టాఫ్ కూడా రిక్వైర్మెంట్. 19 క్లాస్ ఎగ్జామ్స్ కి మన అర్జెంట్ అంటే 38 lakhs అప్లై అంటే సార్ వార్డెన్స్ కావాలి. అంటే సార్ పిల్లలంతా మంచి సిస్టమ్ అంతా మంచిగా ఉంది కాబట్టి ఓకే, కానీ ఏదైనా చిన్న ప్రాబ్లం అయితే
సార్ మీరు కూడా ఇప్పుడు ఇక్కడ స్కిల్ ఉంటే బాగుంటుంది అనేది ఏదైనా జేఎన్టీ కూడా అనుబంధం ఉండాలని చెప్పంటే ఏదైతే బేగూరు సంబంధించిన కమ్యూనిటీతో మాట్లాడినటువంటిది ఇక్కడ ఏదో బాగుంటుంది అంటున్నప్పుడు మన మంత్రిలో జయించాల్లో వేరులో ఉంది కాబట్టి తప్పనిసరి వైస్ ఛాన్సలర్ ప్రయత్నం చేస్తూ ఉంటుంది. నేను కూడా ఎవరికైనా చెప్పాలనుకుంటే తప్పనిసరిగా నా వైపు నుంచి కూడా రిప్రజెంటేట్ చేసి అది మా ప్రాక్టికల్ సంబంధించి కానీ ఇంకా స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి వస్తే బాగుంటుందంటే తీసుకొచ్చేటువంటి ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాను మాకు సందర్భంగా చెప్తూ మరి సిరిసిల్ల దగ్గర మీకు 20 ఎకరాలు ఇచ్చినట్టుగా స్థలాలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్ చూస్తే 20 acres మీకు ఇచ్చినట్టుగా ఉంది మెయిన్ రోడ్డు దగ్గర. అది ఒకవేళ సారేమో 40 ఎకరాల పైన ఉంటే బాగుంటుంది అంటారు. ఈ కాలేజ్ పక్కనే స్థలం ఉందని విన్నాం సార్. ఉంది ఇక్కడ ఉంది దీని కూడా ఉంది 50 ఎకరాలు అటు ఉంది ఇక్కడ. అయితే ఇప్పుడు ఇక్కడ నిర్మాణం చేస్తే బాగుంటుంది, ఇక్కడ నిర్మాణం చేస్తే బాగుంటుంది ఎక్కడ అనేది ఆలోచనతోటి వారితో మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయాన్ని రావడం జరుగుతుంది. వారితో మాట్లాడిన తర్వాత అసలు మీకు ఇక్కడ కొత్త కాలేజ్ నిర్మాణానికి నిధులే మంజూరు కాదు, కేవలం కాలేజ్ పేపర్ మీద మంజూరే జేఎన్టీ సిరిసిల్ల అంతే తప్ప మౌలిక వసతులకు సంబంధించిన భవనాలు లేవు, మౌలిక వసతులు చూసుకున్న హాస్టల్ బిల్డింగ్ లేదు, కనీసం ఇందులో చెప్పేటువంటి బోధకులుగా ఉన్నటువంటి లెక్చర్కి సంబంధించినటువంటిది వాళ్ళు ఎంతమందిని నియామకం చేయాలి, వారికి ఏ విధంగా సాలరీ ఇవ్వాలని ప్రభుత్వ పక్షాన ప్రణాళికబద్ధంగా ఆలోచనతో లేని విధంగా ఉండడం వల్ల జేఎన్టీకి సంబంధించిన వాళ్ళు గెస్ట్ ఫ్యాకల్టీగా వాళ్ళు ఎవరింత అని చెప్పని ఏదైతే చేస్తున్నారో దానివల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పని కూడా తెలిసింది. కాబట్టి ఇప్పుడు కాంట్రాక్టర్ సంబంధించి ఫ్యాకల్టీ ఇప్పించడమా, రెగ్యులర్ ఫ్యాకల్టీ తీసుకురావడమా, ఈ బిల్డింగ్ కూడా ఎంత అధునాతన పద్ధతిలో జేఎన్టీ బ్రాండ్ పడింపు కూడా చూడాలనుకుంటున్నారు. కృష్ణ కుమార్ రెడ్డి గారు వారు అనేది మాట జేఎన్టీ బ్రాండ్ పడిపోకుంటున్నారంటే దానికి ఇప్పుడు పాలేరులో కొత్తగా బిల్డింగ్ ఫౌండేషన్ వేసుకుంటూ భూమి పూజ అని చెప్పని అంటారు. మనం భూమి పూజ చేసుకుంటే మన ఫండ్స్ రావాలి, ఆ ఫండ్స్ రావడానికి కోసం ప్రయత్నం చేయాలి. కాబట్టి తప్పనిసరిగా ఈ పండుగ ముందు చెప్తున్నా ఈ వారం వారు దావోస్ వెళ్తున్న ఈ లోపలనే వారిని కలిసినప్పుడు తప్పనిసరిగా ఈ జేఎన్టీ కాలేజీలో ఉన్నటువంటి ఈ ఇబ్బందుల్ని, ఈ కష్టాలను, ఈ జేఎన్టీ కాలేజీను కేవలం మంజూరు చేసి వాళ్ళ కష్టాలను పట్టించుకుంటుండడం వల్ల జరుగుతున్న ఇబ్బందులు విద్యార్థులు వారికి చెప్పి తప్పనిసరిగా పక్కా భవనం ఎక్కడైతే బాగుంటుందో దానికి వారితో మాట్లాడి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. చెప్తుండు కానీ మీ తర్వాత మీ తరం వాళ్ళకైనా ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. బహుశా ఫస్ట్ ఇయర్ వాళ్ళకన్నా వచ్చే వరకు అందించే ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నం చేస్తా చక్కటి మౌలిక అవసరంతో. అది ఎక్కడ అనేది ఆలోచిద్దాం. రాజకీయ పరంగా నాకు ఇక్కడ ఉన్న సంతోషమే, అక్కడ ఉన్న సంతోషమే, కానీ దాని స్థలం కూడా కావాలి. కాబట్టి తప్పనిసరిగా వారితో మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి గారు ఇచ్చేటువంటి ఆలోచన తీసుకొని దానికి సంబంధించినటువంటి నేను అందుకే వారికి చెప్పాను ఈ విషయం